ధనుస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే 2025 మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చిన్నపాటి ఇబ్బందులు, ఏది అనుకున్నా జరగకపోవటము, అనుకున్నప్పుడు ఉండేటువంటి ఉత్సాహము, ఏదైనా చెయ్యాలి అని అనుకునేటప్పటికి వచ్చేటప్పటికి ఆ ఉత్సాహము పోయి అడ్డంకులు తగలటము, తద్వారా ఇబ్బందులు కలగటము, మానసికమైనటువంటి ఆందోళన కలగటము, ఆర్థికంగా సమయానికి చేతికి రాకపోవటము, ఇలాంటివి జరగవచ్చును. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, అంటే ఇంట్లో చిన్నపాటి రగళ్ళు గొడవలు జరుగుతాయి. ఇంట్లో ఎవరుంటారు? ఆడమనిషి, పిల్లలు తప్ప. అందువలన చిన్నపాటి ఇబ్బందులు, గొడవలు అనేటువంటివి ఉండబోతున్నాయి. ఇంట బయట కొన్ని సంఘటనలు అనేటువంటివి మీకు చాలా వరకు చికాకు కల్పించే విధముగా ఉంటాయి గాక, ప్రతి చిన్న విషయానికి కోపతాపాన్ని అధికం చేసుకొని మిగతా వాళ్ళ మీద ఎదిరించి మాట్లాడడం చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అధికముగా ఆలోచనలు చేసి మానసికమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొంచెం మందకొడిగా నిదానముగా సాగడం అనేటువంటిది జరుగుతుంది. అదనపు బాధ్యతలను అనేటువంటివి తగిలించుకొని విశ్రాంతి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటున్నది. నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి ప్రయత్నాలు చేయండి, అనుకూలించే విధముగా ఉండబోతూ ఉన్నది. ఆదాయానికి మించి ఖర్చులు అనేటువంటివి పెరగబోతున్నాయి, జాగ్రత్త పడండి. స్థిరాస్తి వ్యవహారాలతో సోదరులతో ఒప్పందాలు కుదిరి వాయిదా వేసుకుని మళ్ళీ వాటిని తీర్చుకునే విధముగా మాట్లాడుకోబోతారు. వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసొచ్చే విధముగా లేవు కనుక కొంచెం ఆగి నిదానముగా వ్యాపార ప్రయత్నాలు చేయండి, మేలు జరుగుతుంది. మాసం మధ్యలో నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయడం లాంటివి జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు అనేటువంటివి చేస్తారు, తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి గాక. అలాగే కొంతవరకు ప్రయాణాలు అనేటువంటివి బాగా అనుకూలించేటువంటి విధముగా ఉన్నది. మీకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అడుగులు జాగ్రత్తగా వేయండి. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, కళారంగంలో కళాసేవ చేసుకునేటువంటి వాళ్లకు, అన్ని రకాల వాళ్లకు కూడా అడుగు వేసే ముందు ఒక్కొక్కసారి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని అడుగు వేయండి, మేలు జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగానే ఉన్నది గాక. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. వెంటనే వెళతారు అని కాదు, కానీ దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా తీసుకొని మొదట వాయిదా వేసి రెండవసారికో మూడవసారికో రమ్మంటే వెళ్ళేటువంటి పరిస్థితి మీకు ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ, మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శివాలయాలకు అందరము భక్తజనం అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం. ఏ పండుగ వచ్చినా, అలా విష్ణుపరమైనటువంటి పండుగలు వచ్చినా వెళతాము. శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము, సహజమే. కానీ ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చెయ్యాలి. ఏమిటంటే మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక. అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది పాటించరు. అవి పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది. అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం. ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది గనక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, అందరూ ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం. అలా కాదు. ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా ఉండటం, స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది. శివపంచాక్షరీ మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది.
ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది, అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి. ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యథావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము, స్వగుడికి వెళ్ళటము, మనకు చేతనైనటువంటిది పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకము చేసుకోవటము, చెరుకు రసము, పళ్ళ రసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది. అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు, పళ్ళ రసాలతో పళ్ళు, పలహారాలు ఇవి మాత్రమే పెడతారు. భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని. అయితే అన్ని రకాల వారికి, అన్ని రాసుల వాళ్లకు, 12 రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రంలో మనుషులు మనం జన్మిస్తాం. కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి ఈ మహాశివరాత్రి నాడు, మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే చంద్రమౌళీశ్వరుడు ఆయన పరమేశ్వరుడు, పరమేశ్వరుడికి వేరే ఇది లేదు. కనుక మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది 1 కిలో బియ్యము, 1 కిలో బెల్లము. ఈ 2 బియ్యము బెల్లము 2 ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది. ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే ఎప్పుడు ఏది చేస్తే ఫలితమో అది చేస్తేనే ఫలితం. ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు. అంటే చెయ్యకూడదు అని కాదు, రావాల్సినంత ఫలితము రాదు, తక్కువ ఫలితం వస్తుంది. మరి ఎక్కువ ఫలితము రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది. అందువలన పళ్ళ రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు, సహజము. నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు కనుక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.